మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. ఒక పసుపు తాడు, 2 సూత్రాలు, 3 ముళ్ళు జీవితాన్ని ఒక వైపు నుండి ఇంకో వైపుకి మార్చేస్తుంది. ఈ పెళ్లి ఓ కూతుర్ని తండ్రికి దూరం చేసింది. నేను కలలో కూడా ఊహించని వ్యక్తితో జంటని చేసింది. గుండెల మీదకి మంగళసూత్రాలు వచ్చినంత తేలిగ్గా మనసులోకి మనిషి రాగలరా? 3 ముళ్లతో ముడేసినంత బలంగా ఈ బంధం బలపడుతుందా? నిన్నటి వరకు మనం ఎలా తలిస్తే జీవితం అలా కుదురుతుందనుకున్నాను. కానీ నేనెప్పుడు పెళ్లి గురించి ఆలోచించలేదు. అలాంటిది ఇవాళ ఒక్క క్షణం నా తండ్రి గురించి ఆలోచించాను. ఈ 2 కుటుంబాల గురించి ఆలోచించాను. 3 ముళ్ల బంధానికి తల వంచడానికి నేను సిద్ధపడిపోయాను. మొదటిసారి విధి ఎంత బలమైనదో నాకు తెలియజేసింది. ఈ విధి నన్ను ఇష్టపడని వ్యక్తికి భార్యని చేసింది. ఈ ఇంటి కోడల్ని చేసింది. అనుకోని ఈ కొత్త జీవితం, ఈ కొత్త ప్రయాణం నన్ను ఎటు తీసుకెళ్తుందో తెలీదు. నేనున్న ఈ స్థితి నాకే అర్థం కావడం లేదు. నేను భయపడుతున్నానా, లేక బాధపడుతున్నానా, లేక ధైర్యంగా ఉన్నానా? ఇది కూడా నాకు తెలీదు. ఇప్పటికీ ఇదంతా కలగానే ఉంది. నమస్తే మేడం. నమస్తే. ఏంటా ఫైల్స్? కొంచెం అర్జెంట్ ఫైల్స్ మేడం. సార్తో సంతకం చేయించుకోవాలి. సంతకాలు తీసుకునే టైమా ఇది? వెళ్ళి 2 రోజుల తర్వాత రా. సారీ మేడం, ఇంత అర్జెంట్ కాకపోతే ఫైల్స్ పట్టుకుని ఇంటికి వస్తాను చెప్పండి. పెద్ద సార్తో సైన్ చేయించుకో. అయ్యో లేదు మేడం, చిన్న సారే సంతకం చేయాలి. సరే, వెళ్ళి సంతకాలు చేయించుకుని తొందరగా వచ్చేయి. బాబుని డిస్టర్బ్ చేయకు. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను మేడం. ఏంటి పరిస్థితి? ఎందుకు అడుగుతారులే బాబు, తెలుసుకోవడానికి కదా అడుగుతోంది. చెప్పు. అనుకుంటాం గాని బాబు, అన్నీ అనుకున్నట్టు అవుతాయా? నేను ఇంటి పని వంట పని చేసి జీతం డబ్బులు పట్టుకెళ్తానా? 10 నిమిషాలు కూడా జీతం డబ్బులు ఆగవు. ఇంటద్దే, పాల బిల్లు, పచారీ బిల్లు, కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు అని మంచి నీళ్లలా అన్ని ఖర్చయిపోతాయి. రోజు రోజుకి పరిస్థితులు అధ్వానంగా తయారవుతున్నాయి బాబు. ఆగాగు. నీ కష్టాలని నాకెందుకు చెప్తున్నావే? నేనేమన్నా ఆరుస్తానా తీరుస్తానా? మీరే కదా బాబు పరిస్థితి ఏంటి అని అడిగారు. ఎక్కడెక్కడ తింగర మేళాలని నాకే తగులుతారేంటి? నేను అడిగింది నీ పరిస్థితి గురించి కాదు, ఈ ఇంటి పరిస్థితి గురించి, చిన్న సారు కొత్త కోడల గురించి. మరి వివరంగా అడగాలి కదా బాబు ముందుగానే. తప్పైపోయింది, ఈసారి క్షమించు. బాబు మరీ అంతగా కొట్టేసుకోకండి. ఎవరైనా చూస్తే చెంపల మీద వాతలు నేనే కొట్టాననుకుంటారు. అనకూడదు కానీ అండి, చిన్నసారు మరీ ఎక్కువ చేస్తున్నారండి.
పెళ్లి చేసుకుని వచ్చారు, కనీసం హారతి కోసమైనా నిలబడాలా? అట్టే గడప దాటి పరిగెడుతున్నారు. అమ్మగారు మహాతల్లి. ఆవిడ ఆపి చిన్నమ్మగారితో సార్ని నుంచోబెట్టి హారతిచ్చింది. ఆ తర్వాత ఒక్క సెకండ్ నిలబడితే ఒట్టు. చిన్నసార్ అలా చేయకూడదు కదండి. ఆ మధు అమ్మగారు ఎప్పుడు చూసినా నవ్వు ముఖంతో గలగలా మాట్లాడుతూనే ఉండే మనిషి. ఇప్పుడు చూడండి, ఆ మనిషి మొహంలో నవ్వు లేదు, మాట లేదు. అసలెంత అన్యాయం అంటే, కొత్త కోడల్ని అబ్బాయి గదిలో కాకుండా కింద గెస్ట్ రూమ్ లో వేరుగా పెట్టారు. పాపం ఆడకూతురు మనసులో ఎంత నలిగిపోయిందో. అయినా మీరు మగాళ్లేగా, మీకేం తెలుస్తాయి ఇవన్నీ? వెళ్ళండి వెళ్ళండి, తప్పుకోండి, ఇల్లు తుడుచుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్. రేయ్, నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? అవసరం అనిపించే వచ్చాను. ఏం అవసరం ఇప్పుడు? సంతకాలు తీసుకుని వెళ్దామని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే నేను అనుకున్న దానికంటే పరిస్థితి వరస్ట్గా ఉంది. వచ్చిన పని చూసుకుని వెళ్ళు. నేను కేవలం జీతం కోసమే పనిచేసేవాడిని అయితే, మీరన్నట్టు వచ్చిన పని మాత్రమే చూసుకుని వెళ్ళేవాడిని. మా బతుక్కి కొంచెం నమ్మకం, విశ్వాసం, మనుషుల మీద కొంచెం అక్కర ఏడ్చేయాలండి. ఇంత వయసు వచ్చాక అవి మార్చుకోలేం కదండి. రుతర్, నేను అస్సలే వెరీ బ్యాడ్ అండ్ వర్స్ట్ మూడ్ లో ఉన్నాను. చిరాకు తెప్పించుకో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. మీకు మనుషుల్ని దూరంగా నెట్టేయడం అలవాటేమో సార్. వెళ్ళటం నాకు అలవాట్లేదు. ఎందుకురా? ఎందుకు అందరూ నన్ను పీడించుకు తింటున్నారు? ఎవరిని పీడించుకు తింటున్నారు సార్? మీరే అందరిని పీడించుకు తింటున్నారు. మీ ఒక్కరి వల్ల ఇంట్లో ఎవరు హ్యాపీగా లేరు తెలుసా? అందరూ హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళ మాట నెగ్గడం కోసం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం నన్ను ఊబిలోకి నెట్టేశారు. నేను పడే ఇబ్బంది కానీ, బాధ కానీ ఎవ్వరికీ పట్టదు. అలా అని మీరనుకుంటున్నారు. ఈ ఇంట్లో అందరూ చివరికి మీ దగ్గర జీతానికి పనిచేసే నాతో సహా మీ మంచిగా కోరుకుంటాం. కానీ అది మీకు పట్టదు. పట్టించుకోవడం అంటే ఏంట్రా? నాకు ఇష్టం లేని లైఫ్లోకి నన్ను బలవంతంగా నెట్టడమా? మిమ్మల్ని ఎవరూ ఎక్కడికి నెట్టేలేదు సార్. ఇంకా చెప్పాలంటే అసలు ఒంటరిగా కూరుకుపోతున్న మిమ్మల్ని బయటపడేశారు. నాకు ఇలాంటి లైఫ్ నచ్చదు. అందుకే నాకు నచ్చినట్టు ఒంటరిగా బతికేయాలనుకున్నాను. జీవితాంతం ఈ పెళ్లి అనే బురదలో కూరుకుపోకూడదనే నాటకమాడి ఈ పెళ్లి ఆగిపోయేలా చేస్తే చివరికి ఆ దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు. మీరు జీవితాంతా పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఇందుతో పెళ్లికి ఒప్పుకున్నట్టు నాటకం మారి పాపం చివరికి ఆ అమ్మాయి పెళ్లి పీటల మీకు రాకుండానే పారిపోయేలా చేశారు. అన్యాయంగా ఇందుని అందరి దృష్టిలో చెడు చేశారు. ఇందుని తన కుటుంబానికి దూరం చేశారు. దీంట్లో పెద్ద కామెడీ ఏంటంటే, మీరెంత దుర్మార్గం చేసినా అది తెలియక అటు ఆ కుటుంబం ఇటు మీ కుటుంబం మిమ్మల్ని మంచోడని నమ్ముతోంది. మీ చుట్టూ ఉన్న మనుషులే కాదు, చివరికి ఆ దేవుడు కూడా ఇంకా మీకు ఫేవర్ చేస్తూనే ఉన్నాడు. అందుకే మధు లాంటి మంచి అమ్మాయిని మీ భార్యను చేశాడు ఆ దేవుడు. అది మీ అదృష్టం. కానీ దుర్మార్గుడైన మీకు మధునిచ్చి న్యాయం చేసిన దేవుడు తనకు మాత్రం అన్యాయం చేశాడు. చివరికి ఇప్పుడు మీ కంఫర్ట్ కోసం, మీకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ ఇంటి పెద్ద కోడలుగా, మీ భార్యగా ఈ గదిలో మీతో కలిసి ఉండాల్సిన అమ్మాయి కింది గదిలో గెస్ట్ లాగా గెస్ట్ రూమ్ లో ఉంటుంది. ఓ, ఆవిడ గారిని గెస్ట్ రూమ్ లోనే ఉంచారా? కరెక్ట్ గానే ఉంచారు. నా లైఫ్ లోకి అనుకోకుండా వచ్చిన గెస్టే కదా. 3 నాళ్ల ముచ్చటే అది. 4వ రోజు వెళ్ళిపోవాల్సిందే కదా. ఏంటి 3 నెలల ముచ్చట? 4 రోజు వెళ్ళిపోవాలా? మనకు పలకడం వచ్చు కదా అని మాటలు ఎలా పడితే అలా పలకూడదు. నేనన్నదే జరుగుతుందిరా. తనెంత వేగంగా నా జీవితంలోకి వచ్చిందో అంతే వేగంగా తిరిగి వెళ్ళిపోతుంది. ఏంటి మీరనేది జరుగుతుందా? ఇంత జరిగినా మీకు ఇంకా తత్వం బోధపడలేదన్నమాట. మీరనుకున్నట్టు జరగదు, ఆ పైవాడు అనుకున్నట్టే జరుగుతుంది. మధుగారితో పెళ్లినే మీరు డిసైడ్ చేయనప్పుడు తను వెళ్ళిపోతుందని మీరెలా డిసైడ్ చేశారండి? రేయ్, నీకు నా గురించి పూర్తిగా తెలీదు. నాకు తెలియదేముందండి. ఆ కుటుంబం పరువును పనంగా పెట్టి పెళ్లి ఆపడానికి మీరు చేసిన దుర్మార్గంతో సహా అన్నీ నాకు తెలుసుగా. అయితే వెళ్ళి ఇదే విషయాన్ని ఆవిడ గారికి చెప్పు. నేనెంత డేంజర్ మనిషిననేది అర్థం చేసుకుని వెళ్ళిపోమను.